నమస్తే నమస్తే. వీళ్ళన్నీ ఎక్కడున్నా మీరు కొనుక్కోండి, ప్రాపర్గా చూపెట్టండి. కానీ ఇద్దరు కలిసి కట్టుకైనా మీరు చేసుకుంటుంటారు. సర్వేకి వచ్చినప్పుడు నేను చెప్తే మీకు 2 ఎకరాలు అవుతుంది, భార్యకి 0 అయిపోతుంది. భార్య తీసుకురావాలి, కరెక్ట్గా చెప్పాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. మీకు ఎన్ని పాస్బుక్ ఎన్ని ఎకరాలు? 16 ఎకరం. అరెకరం లేదు, 16 ఉంది. ఎప్పటి నుంచి కూలుస్తుంది, సాగు చేస్తుంది. నిజంగా ఈమెదైన భూమి ఇప్పుడు రాలేదు. సో ఈ భూమిని వాళ్ళ పేరు మీద ఎక్కడం జరుగుతుంది అట్లా. సో మీరు కూడా ఇప్పుడు పుస్తకం ఉన్నోళ్ళు వచ్చి భూమి గురించి చెప్పాలి. మీకు కూడా కొత్త పుస్తకం ఇస్తాం. ఇప్పుడు మీకు రాలేదంటే ఈ భూమి ఇంకెవరకు ఎక్కువ ఉంటుంది, వాళ్ళది కట్ అవుతుంది. పుస్తకం ఉండి భూమి మీద లేడు అని అంటే ఎందుకు లేడు ఆయన? ఇప్పుడు మోస్ట్లీ మీరు ఎక్కడి నుంచి కొన్నారో ఆయన పేరు మీదనే ఉండొచ్చు. ఆయన క్లియర్గా మీకు మార్క్ చేసి మేము ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు నోటీస్ ఇచ్చారా? మీకు సర్వే ప్రతి ఒక్కటి బాగానే నింపాలండి అనుకుంటున్నారు సార్. నోటీస్ ఇచ్చిన వాళ్ళు పని అయిపోయింది. మీ భూములు ఎక్కడ ఉన్నాయి? అటు అయిందంటే ఎక్కడి నుంచి చేస్తున్నారు? ఎకరాలు 14 గుంటలకు వచ్చింది. అలా అయితే మీకేం సమస్య లేదు. సరే కరెక్టే. ఇప్పుడు ఆ భూమి కొనుక్కున్నానంటే సాధారణ చేసుకున్నాను. 2019లో పెట్టుకోలేదు అప్లికేషన్, అది సాదా క్రయాలు పెట్టుకున్నాం కానీ రాలేదు. ఎన్ని ఈరోజు ఇప్పుడు వాళ్ళకి ఎక్కువ దానికంటే ఎక్కువ ఏంటంటే దీనివల్ల ఎవరిది ఎంత ఏముంది శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. మీరు ప్రతిసారి తహసీల్దార్ దగ్గరికి పోయి నాది గుంట ఎక్కలేదు, నాది 2 గుంటలు ఎక్కలేదు, నా పేరు ఉండాలి కానీ మా తాత పేరు ఉంది, నా పేరు ఉండాలి కానీ మా తండ్రి పేరు ఉంది, నాది అదైంది ఇదైంది, ఇదంతా మీకు 0 అయిపోతుంది. మీరు ఇప్పుడు ఖర్చు కేవలం అప్లికేషన్ అవన్నీ తలనొప్పులు ఉంటాయి. మీరు కోఆపరేట్ చేయాలి. కానీ ఇక్కడ జరిగే తప్పిదాలు ఏంటి అంటే మీకు కూడా అవగాహన కోసం నేను చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈయన వచ్చాడు, ఆయన వాళ్ళ అమ్మ ఇద్దరు వచ్చారు, మంచిది. వేరే కేసులో ఏమవుతుంది, ఒక మనిషి వస్తారు. అందుకే మేము బాగా చెక్ చేసుకుని రాసుకుంటున్నాం. ఎవరు వచ్చారు సర్వేకి, ఎవరి గురించి వచ్చారు, ఏం చేశారు, ఏం చెప్తున్నారు, చేస్తున్నారు. ఎందుకంటే మీ గెట్టు పంచాయతీలో విస్తీరణ కానీ మ్యాప్ కూడా దాంట్లోనే సమస్య పూర్తిగా శాశ్వతం అయిపోతుంది. సార్ నాది ఎకరం ఉండే ఈయన పక్కకి వచ్చేసాడు, సార్ నాది 20 గుంటలు ఉండే ఈయన కలుపుకున్నాడు, 30 ఎకరం వచ్చేసాడు. మీ ఊరు ఒక్క రెవెన్యూ విలేజే 12,000 ఎకరం. 12,000 ఎకరం 9 వారాలు. మన ఎన్టీఆర్ జిల్లాలో దాదాపు 13 లక్షల ఎవరి పేరు అందుబాటులో ఉన్నాయి, ఉన్నట్టు చేస్తున్నాం. ఒకరోజు ముందే చేస్తున్నాం. అక్కడ ఇచ్చారు ఎన్ని రోజులు అక్కడ ఎంత ఎకరం వచ్చింది? 175. మరి మీరు సాటిస్ఫైయా? కట్టుకోవచ్చు. ఎందుకంటే ఇది
ఫైనల్ ఇదే మీ పట్టా పాస్ పుస్తకాల్లో వస్తుంది. మీకు 2 సెంట్లు తగ్గిందంటే పట్టా. రైతులు సంతకాలు ఫైల్ పెట్టేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి రికార్డ్ చేసుకుంటాం. రికార్డు బట్టి ఐడెంటిఫికేషన్ ఎందుకంటే చేయాలి మరి కదా. గ్రౌండ్ మీద ఐడెంటిఫై గవర్నమెంట్లో రైతుల సంస్కారం